ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండం 14 అధ్యాయం 14 వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ప్రియమైన దైవజనమా, మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాము అనగా అదృశ్య రూపంలో మనకు శత్రువులుగా ఉన్న సాతాను సైన్యంతో యుద్ధము చేసేవారిగా ఉన్నాము. అయితే కొన్నిసార్లు మన బంధువులు, మన కుటుంబీకులు, మన స్నేహితులు, మన చుట్టూ ఉన్నవారు శత్రువులుగా మారి మనతో యుద్ధము చేసినప్పుడు మనం వారితో యుద్ధము చేయనవసరం లేదు. నీతో యుద్ధము చేయవారితో నీ పక్షముగా నీ దేవుడే యుద్ధము చేయని. వారు నీతో యుద్ధము చేతురు గాని వారి నీపైని విజయమును పొందజాలరు. నీతో కలహించిన వారిని వెతుకుతువు కానీ వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు. కాబట్టి మీ హృదయములు జంకనీయకుడి, భయపడుకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి. మీ కొరకు మీ దేవుడు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించును. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.